500 లోపు ఏదైనా ఉపయోగపడే గ్యాడ్జెట్ కొందాం అనుకుంటున్నారా, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడున్న గ్యాడ్జెట్స్ని అన్బాక్సింగ్ చేసి రివ్యూ చెప్పడమే కాదు, వీటిలో ఒక ఐటమ్ అయితే మీరు గివ్ అవేలో అయితే గెలుచుకోవచ్చు. వీటిలో ఏ ఐటమ్ గివ్ అవే ఇస్తున్నా, దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలని అయితే మనం ఈ వీడియో మధ్యలో అయితే తెలుసుకోవచ్చు. నా పేరు పవన్ సాయి, వెల్కమ్ టు పవన్ టెక్ బజ్. వీటిల్లో మొదటి గ్యాడ్జెట్ వచ్చేటప్పటికి ఈ డెస్క్ ల్యాంప్. ఇదైతే అమెజాన్లో 418 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. దీని లింక్ కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది దీంట్లో ఏముందో, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో, 500కి వర్తో కాదైతే తెలుసుకుందాం. దీంట్లో కనుక చూసుకుంటే మనకైతే ఎల్ఈడి ల్యాంప్, అలాగే USB to Type-C కేబుల్, అలాగే వారంటీ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ లైట్ ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకుంటే ఇది మొత్తం ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అలాగే సైడ్ కనుక చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్, అలాగే Type-C పోర్ట్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి పవర్ బటన్ అయితే ఉంది. ఫస్ట్ అయితే మనం ఈ లైట్ని అయితే ఆన్ చేసేద్దాం. ఆన్ చేసిన తర్వాత అయితే మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న పవర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. అది ప్రెస్ చేసినాకైతే ఈ లైట్ అయితే ఆన్ అవుతుంది. అలాగే ఈ లైట్ కనుక చూసుకుంటే ఇక్కడైతే ఫోన్ హోల్డర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ 2 సైడ్స్ అయితే మనం పెన్స్ పెట్టుకోవడానికి అయితే ఒక సపరేట్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇదైతే ఫ్లెక్సిబుల్గా ఉంది. వైర్ వచ్చేటప్పటికి మనం ఎటు కావాలంటే అటు మన బుక్ డైరెక్షన్ బట్టి అయితే దీన్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ఉన్న ఈ పవర్ సింబల్ బటన్ యూజ్ చేసుకొని అయితే దీన్ని 3 మోడ్స్, కూల్, వామ్, అలాగే మీడియం వామ్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇదే బటన్ యూజ్ చేసుకొని మనం దీని బ్రైట్నెస్ని కూడా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం 5 వాట్ ఛార్జర్ లేదా పవర్ బ్యాంక్ యూస్ చేసి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ డెస్క్ ల్యాంప్ వచ్చేటప్పటికైతే స్టూడెంట్స్కి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. మనం ఇంట్లో చూస్తూనే ఉంటాం. ఎవరన్నా అందరికీ ఇంట్లో ఒక గదే ఉంటే వాళ్ళ గదిలో చదువుకోవాలంటే మిగిలిన వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది రాత్రి పడుకునేటప్పుడు. అలాంటప్పుడు మనం ఈ గ్యాడ్జెట్ యూజ్ చేసుకొని దీన్ని ఆన్ చేసుకొని అయితే ఓన్లీ ఆ చదువుకునే పర్సన్ తన బుక్ మీద లైట్ పడేటట్టు ఆన్ చేసుకొని తనైతే కంఫర్టబుల్గా చదువుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేటప్పటికి ఈ రెట్రో స్టైల్ సౌండ్ రికార్డర్. ఇదైతే సేమ్ ఎలా ఉంటుందంటే విక్రమార్కుడు సినిమాలో ఒక చిన్న పాప ఉంటుంది కదా, విక్రమార్కుడు కూతురు, తనైతే వాళ్ళ అమ్మ పాడిన పాట దాంట్లో వింటూ ఉంటుంది. సేమ్ అదే టైప్ ఆఫ్ గ్యాడ్జెట్ అయితే ఇది, కాకపోతే ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. దీన్ని మనం కీ చైన్ లాగా కూడా తగిలించుకోవచ్చు. ఇదైతే అన్బాక్సింగ్ చేసి లోపల ఏముందో, ఎలా ఉందో, ఎంతవరకు యూజ్ అవుతుందో అయితే చూద్దాం. దీంట్లో అయితే మనకి కీకి తగిలించుకోవడానికి ఒక చైన్, అలాగే ఈ రెట్రో స్టైల్ సౌండ్ రికార్డర్ అయితే ఇచ్చారు. వెనకాల అయితే బ్యాటరీస్ మనం అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనం చూస్తాము సెల్ బ్యాటరీస్, వాటిని అయితే రిప్లేస్ చేసి వాడుకోవచ్చు. ఇక్కడ ఈ కవర్ను కనుక తీసేస్తే దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు. దీని ఓవర్వ్యూ కనుక చూస్తే ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది. ఇక్కడ సైడ్ అయితే ఒక బటన్ ఇచ్చారు, దాని కనుక మనం క్లిక్ చేసామంటే ఇక్కడ ఎదురు ఇది ఓపెన్ అవుతుంది. దీనివల్ల అయితే ఏం ఉపయోగం లేదు, ఇది ఓన్లీ షోకే. అలాగే పైన కనుక చూసుకుంటే 3 బటన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ బటన్ వచ్చేటప్పటికి సౌండ్ రికార్డింగ్, నెక్స్ట్ వచ్చేటప్పటికైతే ప్లే చేయడానికి, నెక్స్ట్ వచ్చేటప్పటికైతే మ్యూజిక్. మనం ఏదైనా రికార్డ్ చేసి దీంట్లో అయితే మనం వినొచ్చు. ఒకసారి అయితే రికార్డ్ చేసి చూద్దాం. హలో హలో హలో, ఇప్పుడు దీన్ని విని చూద్దాం. ఇదే సౌండ్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇదైతే మీరు మీ ఫ్రెండ్స్కి లేదా ఏదైనా బర్త్డే విష్ చేయడానికి సర్ప్రైజ్గా ఏదైనా గిఫ్ట్ లాగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 3వ బటన్ కనుక చూస్తే మ్యూజిక్ బటన్. దీన్ని కనుక మనం ప్రెస్ చేసామంటే ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. విందాం అది కూడా ఒకసారి. ఇది ప్రెస్ చేసిన ప్రతిసారి అయితే ఒక 2 సాంగ్స్ అయితే రిపీటెడ్లో ప్లే అవుతూ ఉంటున్నాయి. అలాగే ఒకసారి మనం ఈ కీ చైన్ కూడా తగిలించి చూద్దాం. ఇదైతే నాకు కొంచెం ఇంకా సౌండ్ పెద్దగా ఉంటే బాగుంది అనిపించింది. కాకపోతే ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇస్తానికైతే మంచి ఐటమ్. సౌండ్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది. నెక్స్ట్ గ్యాడ్జెట్, వీటన్నిటిలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన గ్యాడ్జెట్ వచ్చేటప్పటికి డెవిల్ విల్ క్రై సేఫ్టీ అలారం. దీన్నే అయితే మనం ఈ వీడియోలో అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాం. దీంట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్స్లోకి వెళ్ళి వీటిలో మీకు ఏ గ్యాడ్జెట్ అయితే బాగా నచ్చిందో ఆ గ్యాడ్జెట్ పేరు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సాటర్డే లేదా సండే అయితే మన ఛానల్లో అయితే ఒక లైవ్ ఉంటుంది. దాంట్లో అయితే ఈ గివ్ అవే విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే దీన్ని పంపిద్దాం. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. దీనివల్ల యూజ్ ఏంటి, ఎందుకు నేను దీన్నే గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నానంటే, మిగిలిన వాటిలా కాకుండా ఇదైతే చాలామందికి ఉపయోగపడే మంచి గ్యాడ్జెట్. ఎందుకంటే ఇది ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, ముఖ్యంగా ఆడపిల్లలు కానీ బయటికి వెళ్ళేటప్పుడు రాత్రిపూట అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందో అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ బ్యాటరీ దగ్గర ప్రొటెక్షన్ కవర్ ఉంది, దాన్ని తీసేద్దాం. అది తీసేసిన తర్వాత అయితే ఇది మనం కీ చైన్గా తగిలించుకోవచ్చు. ఇక్కడ ఈ బటన్ కనుక చూసారంటే దీన్ని ప్రెస్ చేసినట్లయితే దీంట్లో నుంచి లైట్ వస్తుంది.
ఇదైతే మనం ఎప్పుడన్నా నైట్ పూట చీకట్లో వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు అయితే మనకు ఉపయోగపడుతుంది. వీటిలో మెయిన్ ఫీచర్ వచ్చేటప్పటికి ఇక్కడ సైడ్ మీరు ట్యాగ్ కనుక చూస్తే ఇది ఉట్టి ట్యాగే కాదు, దీని కనుక మనం లాగామంటే ఒక పెద్ద సౌండ్ అయితే వస్తుంది. ఒకవేళ రేత్రిపూట ఎవరైనా మనల్ని ఫాలో అవుతున్నట్టు లేదా మనకు ప్రమాదం కలుగుతున్నట్టు అనిపిస్తే దీన్ని కనుక లాగామంటే ఆ పెద్ద సౌండ్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి అయితే దీని సౌండ్ కూడా వినిచొద్దాం. దీని సౌండ్ అయితే విన్నారు కదా, ఇది చాలా లౌడ్గా ఉంది. అందుకే నాకు ఈ గ్యాడ్జెట్ ఇక్కడ ఉన్న అన్నిటిలో నాకు ఇది బాగా నచ్చింది. అందుకే దీన్ని మీకు గివ్ అవే ఇవ్వబోతున్నా. మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దీన్ని గెలుచుకునే అవకాశాన్ని అయితే పొందండి. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేటప్పటికి ఈ స్మార్ట్ ఎల్ఈడి సౌండ్ బల్బ్. ఇదైతే బల్బ్ కమ్ స్పీకర్. దీన్ని కూడా ఒకసారి మనం అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో అయితే చూద్దాం. దీంట్లో అయితే ఈ బల్బు అలాగే ఒక రిమోట్ అయితే ఇచ్చారు. దీన్ని మామూలుగా మనం బల్బ్ హోల్డర్లో ఫిక్స్ చేసి ఆన్ చేసినట్లయితే కలర్స్ లైట్ వెలుగుతాయి. ఆ లైట్స్ కూడా దీంతో మనం ఈ రిమోట్ యూస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. దీన్ని అయితే మనం ఫస్ట్ మన ఫోన్ బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మన ఫోన్లో ఏ పాట అయితే పెట్టామో లేదా ఏ యూట్యూబ్ వీడియో లేదా ఏదైనా వీడియో అయితే ప్లే చేసామో ఆ సౌండ్ అయితే దీంట్లో నుంచి వస్తుంది. ఇది చిన్న రూమ్ వరకు అయితే ఆ సౌండ్ కానీ ఆ లైట్ ఎఫెక్ట్ కానీ బాగానే ఉంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు ఎలా ఉందో. విన్నారు కదా ఎలా ఉందో. ఇదైతే చిన్న రూమ్ వాటికి అయితే ఓకే, పెద్ద రూమ్లో అయితే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. సౌండ్ లైట్ కూడా అయితే చిన్న రూమ్ వాటికి పర్లా బాగానే వస్తున్నాయి. స్మార్ట్ ఎల్ఈడి మ్యూజిక్ బల్బ్ అయితే ఫ్లిప్కార్ట్లో 285 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఆఫర్స్ యూస్ చేసుకొని దీన్ని 245 రూపీస్కి అయితే దీన్ని పొందొచ్చు. వీటి లింక్స్ అన్నీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసిన గ్యాడ్జెట్స్ తర్వాత అన్బాక్సింగ్ చేయబోయేది కూడా వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ ఇస్తాను. నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేటప్పటికి ఈ మోషన్ యాక్టివేటెడ్ బల్బ్. ఇదైతే మనం ఎక్కడన్నా వాష్రూమ్స్లో కానీ లేదా కిచెన్ రూమ్స్లో కానీ ఇలాంటి వాటిలో సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి, నార్మల్ బల్బ్కి దీనికి తేడా ఏంటంటారా? ఈ బల్బ్ అయితే మనం ఓన్లీ వెళ్ళినప్పుడే ఆన్ అవుతుంది. మనం దాని నుంచి ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇదే ఆఫ్ అవుతుంది. మనం ఆన్ ఆఫ్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఇదైతే ఆటోమేటిక్గా మన మోషన్ని బట్టి ఆన్ ఆఫ్ అయితే అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 9 వాట్ బల్బ్. దీన్ని కూడా ఒకసారి అయితే అన్బాక్సింగ్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈ బల్బ్ ఫిజికల్ ఓవర్ యూజ్ కనుక చూసుకుంటే నార్మల్ బల్బ్ లాగా పెద్ద తేడా ఏం లేదు. ఇది ఎలా పనిచేస్తుందో అయితే కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీని లైటింగ్ ఎలా ఉందనేది చూసారు కదా, లైటింగ్ ఎలా ఉందో. ఈ బల్బ్ వాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఆఫ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఆఫ్ అవ్వట్లేదు. ప్రాబ్లం ఏంటో అయితే నాకు అర్థం కాల. కాకపోతే ఇది ఆ ప్రైస్ కొనడం అనేది అంత వర్త్ అయితే కాదు. ఇదైతే ఫ్లిప్కార్ట్లో 333 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఆఫర్స్ యూజ్ చేసుకొని దీన్ని మీరు 276 రూపీస్కి అయితే పొందొచ్చు. చూసారు కదా, 500 మనందరికి ఉపయోగపడే చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించాను. వీటి లింక్స్ అన్ని కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే మనం ఈ వీడియోలో గివ్ అవే ఇవ్వబోతున్నా ఈ సేఫ్టీ అలారం కీ చైన్ కూడా అయితే మీరు గివ్ అవేలో అయితే పొందొచ్చు. దీన్ని గెలుచుకోవాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీకు వీటిలో నచ్చిన గ్యాడ్జెట్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే అయితే గివ్ అవే విన్నర్స్ని మనం అనౌన్స్ చేద్దాం. వాళ్ళకైతే మనం ఈ గ్యాడ్జెట్ అయితే పంపించేద్దాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ యువర్ పవన్ సాయి సైనింగ్ ఆఫ్.